వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్టర్ల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కంగ్రాట్స్ విజయ్ అని ఒక్క కామెంట్ ఏంటి. ఎందుకంటే అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్‌లో గెలిచి ఈరోజు అసలైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. విజయ్ మొన్నంటే గవర్నరు ప్రమాణ స్వీకారం హడావుడి ఓకే. తర్వాత ఇప్పుడు బల నిరూపణ చేసుకొని ఫ్లోర్‌లో ఒక అసలు సిసలైన ముఖ్యమంత్రిగా ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాడు విజయ్. సో అతనికి వినిపించేలాగా చాలా స్ట్రాంగ్‌గా కామెంట్ చేయండి. కంగ్రాట్స్ విజయ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ తరఫున ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా ఒక 500 కామెంట్స్ టార్గెట్. దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. భారతదేశ రాజకీయాల్లో ఈ తమిళనాడు రాజకీయాలు అనేవి ఒక ఇంట్రెస్టింగ్ చర్చకి దారితీస్తున్న ఏ రోజుకి ఆ రోజు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి బల పరీక్ష అనేది అంటే ఫ్లోర్ టెస్ట్ అని పిలుస్తారు అసెంబ్లీలో. తమిళనాడు రాజకీయ భవిష్యత్ అని తేల్చేసే ఒక ఘట్టం అది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించినటువంటి తమిళగ వేటరి కళగం టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తన మెజారిటీ నిరూపించుకోవడంతో తమిళనాడులో ఒక రాజకీయ శకం ఈ రోజు నుంచి మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి స్టైల్ ఏదైతే ఉందో, తన బల పరీక్ష ద్వారా తన పాలనకు ఎదురైనటువంటి మొట్టమొదటి అడ్డంకిని విజయవంతంగా అతను నెగ్గాడని చెప్పాలి. ఈ బల పరీక్ష మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎక్సైటింగ్గా సాగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టినటువంటి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 144 ఓట్లు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే 5 ఎమ్మెల్యేలు ఓటింగ్కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఓటింగ్ ప్రక్రియని అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య దీన్ని నిర్వహించారు ఓటింగ్ని. సో ఓటింగ్ ప్రారంభానికి ముందు అన్ని తలుపుల్ని మూసివేయడమే కాకుండా ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి కదలకుండా ఉండాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ పరిణామాలు సభలో ఉన్నటువంటి గంభీరమైన వాతావరణాన్ని ప్రతిబింబించాయని చెప్పుకోవాలి. ప్రతిపక్షం వైపు నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఎంకే పార్టీ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వం మీద పదునైనటువంటి విమర్శలు కూడా చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని పుష్ప ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేస్తూ ఇది ప్రజల మద్దతుతో కాకుండా అక్రమ పొత్తులతో ఏర్పడింది అంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలోని 65% మంది ప్రజలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా రీల్స్ ద్వారా కాకుండా నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలి అంటూ ఆయన హితవు పలకడం జరిగింది. తన ప్రసంగం ముగిసిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ ఆ నాయకత్వంలో డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ ఆయన నాయకత్వంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి హౌస్లో నుంచి వెళ్ళిపోయి వాకౌట్ చేశారు. ఇంకో పక్క ఏఐడిఎంకే పార్టీలో చీలికలు చాలా బహిరంగంగా కనిపించాయి. పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి ఎడపాటి పళనిస్వామి అలాగే తన ఎమ్మెల్యేలందరూ విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని విప్ జారీ చేసినప్పటికీ షణ్ముగం వేలుమణి నేతృత్వంలోని ఒక వర్గం తిరుగుబాటు చేసి విజయ్ యొక్క ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. అలాగే దాదాపు 25 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం కూడా ఇక్కడ గమనార్హం అని చెప్పుకోవాలి. సభలో అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క టాపిక్ వచ్చిందని, గతంలో ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా గెలిచి 151 సీట్లు కైవసం చేసుకున్నారో అట్లాగే విజయ్ కూడా కైవసం చేసుకుని ఒక్కసారిగా ఏ పొత్తు లేకుండా గెలుపొందారు అనేటువంటి అంశం అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళ మధ్య డిస్కషన్ పాయింట్గా వచ్చింది అని ఏపీలోని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు అయితే డెఫినెట్లీ వచ్చాయి.